బాధాకరమైన చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి కథలు చాలానే ఉంటాయి. నాక్కూడా నా ఈమెయిల్లో లేదా తరచూ రెడిట్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కనిపిస్తే నా మనసు కూడా తీవ్రంగా చలించిపోతుంది, గుండె దడదడలాడుతుంది. ఈరోజు నా దగ్గర రాజస్థాన్కు చెందిన అలాంటి ఒక కథే ఉంది. ఇక్కడ ఒక స్టేషన్ ఉంది. అక్కడ 93 ఏళ్లుగా ఒక్క రైలు కూడా ఆగలేదు. మీరంతా వెస్ట్ బెంగాల్లోని బేగున్కోదర్ రైల్వే స్టేషన్ గురించి వినే ఉంటారు. అక్కడ ఎలాగైతే ఎన్నో ఏళ్లుగా ఏ రైలు ఆగలేదో ఈ రైల్వే స్టేషన్ కూడా అలాంటిదే. కానీ ఇక్కడ 93 ఏళ్లు అంటే దాదాపు 1 శతాబ్దం పాటు ఎవరూ ఇక్కడ ఆగలేదు. ఎందుకు? భయం. ఇక్కడ ఆగడమంటే శ్మశానంలో ఒక రాత్రి గడపడమే అనే వణుకు. ఇలాంటి ఘటనే అశోక్ అనే ఒక టీచర్కి కూడా ఎదురైంది. ఆ సమయంలో ఈ రైల్వే స్టేషన్ పనిచేస్తుండేది. కాని అతను వచ్చిన తర్వాత అది పనిచేయడం ఆగిపోయింది. ఆ తర్వాత అశోక్తో పాటు ఇంకా చాలా మందికి అలాంటి సంఘటనలు జరిగాయి. అప్పుడే ఈ రైల్వే స్టేషన్ ఒక పాడుబడిన అబాండన్ స్టేషన్గా మారిపోయింది. ఈరోజు మీకు ఆ పూర్తి కథను చెబుతాను. సరే, ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టరీ మరియు చారిత్రక వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథ మొదలవుతుంది. నేటి నుండి దాదాపు 15-16 ఏళ్ల క్రితం అంటే 2010 సమయంలో కంకాల్గఢ్లో ఒక స్కూల్ ఉండేది. ఆ ఊరిలోని మిస్టరీ కథల వల్ల ఆ స్కూల్లో ఎవరూ ఎక్కువగా ఉండేవారు కాదు, లేదా అక్కడ నిలదొక్కుకోలేకపోయేవారు. అక్కడే అశోక్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అప్పుడే కొత్తగా ఉద్యోగం పోయింది. జైపూర్లో ఇంతకాలం గడిపిన మంచి లైఫ్ స్టైల్ ఇప్పుడు గడపలేకపోతున్నాను కాబట్టి ఏదైనా ఊరికి వెళ్లిపోతాను అనుకున్నాడు. అక్కడికి మాత్రం వెళ్లొద్దు, బహుశా అక్కడ జనాలు నిలదొక్కుకోలేరు అని అందరూ చెబుతున్నా అశోక్ ఆలోచన మరోలా ఉంది. ఆ ఊరి పిల్లలకు బహుశా నా అవసరం ఉండొచ్చు, మరియు నాకు కూడా ఆ ఉద్యోగం అవసరం, కాబట్టి నేను వెళ్లాలి అనుకున్నాడు. ఇదే ఆలోచనతో జైపూర్ నుండి తన బ్యాగులన్నీ సర్దుకుని బయలుదేరాడు. ఆ ఊరు చాలా ప్రశాంతంగా బంజర్ భూమిలా ఉండేది. జనాలు కూడా పెద్దగా ఉండేవారు కాదు. అంటే జనాభా కూడా అక్కడ లేదు. దారిలో ఎవరైనా నడిచి వెళ్తున్నా వాళ్లకు జనాలు కనిపించరు. అంటే కష్టం మీద ఎవరైనా ఒకరు కనిపిస్తారు. పరిస్థితి అలా ఉండేది. ఇప్పుడు అశోక్ జైపూర్ నుండి అక్కడికి బయలుదేరాడు. కాని ఇక్కడికి రైలులో ఎవరూ వెళ్లరని, అసలు ఇక్కడ రైలు ఆగదని అతనికి చాలామంది చెప్పారు. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది కానీ ఏ రైలు ఆగదు. దాంతో సరే, నా దగ్గర సొంత బైక్ ఉంది కదా, నా బైక్ పైనే వెళ్తాను అనుకున్నాడు. కంకాలుడోడు కోసం బైక్ పై బయలుదేరి అక్కడికి వెళ్లాడు. దారిలో వెళ్తుంటే పెద్ద సమస్య అదే కదా, కాబట్టి ఈ రాత్రికి ఎక్కడైనా వేరే చోట ఉండటానికి జుగాడ్ ఏర్పాటు చేసుకోమని ఎవరో అన్నట్టున్నారు. తర్వాత అశోక్, సరే నేనేమీ చెయ్యలేను, అక్కడ ఉండాలని ఆసక్తి కూడా ఉంది, ఇంకో దారి లేదు, వేరే ఎక్కడ ఆగలేను కదా అని ఆలోచించి సరే ఈ రాత్రికి నేను స్కూల్కే వెళ్తాను అనుకున్నాడు. అతను స్కూల్ దగ్గరికి వెళ్లి బైక్ ఆపి చూడగానే గేటు ముందు తాళం వేసి ఉంది. నాతో చాలా పెద్ద జోక్ చేస్తున్నారు, ఈ జోక్ నేను భరించలేను, నేను నా ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి అనుకున్నాడు. మళ్ళీ సరే ఇక్కడ్నుండే బయలుదేరుతాను అనుకుని తన బైక్ దగ్గరికి వెళ్లబోతుండగా, ఇక్కడ ఇలాగే ఉంటుందా, ఇంకా కనీసం సాయంత్రం కూడా సరిగ్గా అవ్వలేదు, అప్పుడే అందరూ ఇళ్ల తలుపులు మూసుకున్నారు, దారి అంతా నిర్మానుష్యంగా ఉంది అనుకున్నాడు. ఒక ముసలాయనని అడిగితే అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఒకటేమో ఇక్కడికి రైలు రాదురా బాబూ, అసలు రైలు కూడా రాని ఊరు ఎలా ఉంటుందబ్బా అన్నాడు అశోక్. అప్పుడు ఆ ముసలాయన తినబోతున్న ముద్దను ఆపేసి దాన్ని తిరిగి టిఫిన్ బాక్స్లో పెట్టి అశోక్ వైపు తిరిగి, నాయనా ఏమైనా జరగనివ్వు, ఈ ఊరిలో రైల్వే స్టేషన్ పేరు ఎత్తకూడదు, పైగా ఈరోజు 12వ తేదీ అన్నాడు. అశోక్, ఈరోజు 12వ తేదీ అయితే ఏంటి అని అడిగాడు. ఆ ముసలాయన, నీకు ఉండటానికి చోటు లేదు కదా, ఒక పని చేయి, నువ్వు మా ఇంటికొచ్చి ఉండు, మా కుటుంబ సభ్యులతో పాటు అంతా సేఫ్గా ఉంటుంది అని అన్నాడు. దానికి అశోక్, సరే అలాగే అన్నాడు. కాని ముసలాయన, ఒక షరతుంది, ఈరోజు 12వ తేదీ, నువ్వు ఉండటానికి మా ఇంటికి వస్తావు కాని మళ్లీ నేరుగా 14వ తేదీనే బయటకు వెళ్లాలి అన్నాడు. ఇది అశోక్కు చాలా సంక్లిష్టంగా, వింతగా అనిపించింది. వద్దు వద్దు, నేను నాకోసం వేరే ఏదైనా బందోబస్తు చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని అశోక్ అన్నాడు. ఆ ముసలాయన అక్కడ్నుండి నడుచుకుంటూ వెళ్తూ వెనక్కి తిరిగి, నాయనా ఏమైనా జరగని, ఈ రాత్రికి మాత్రం ఇక్కడ ఒంటరిగా గడపొద్దు, రేపైతే రోజంతా ఎవరూ ఇంటి నుండి కాలు కూడా బయటపెట్టరు, ఇక నీకు ఏది సరైనదో అది చూసుకో, కాని ఈ రాత్రికి మాత్రం ఒంటరిగా ఉండద్దు అని చెప్పాడు. ఇక రోజంతా అశోక్ అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాడు. రకరకాల జనాలను కలిశాడు, కాని ఎవరూ అతనికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఇప్పుడు ఎలాగైనా అశోక్ ఆ రాత్రి అక్కడేరుగా 6 బయట గడపాల్సి వచ్చింది. నడుచుకుంటూ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. దాని పేరే కంకాల్గఢ్ రైల్వే స్టేషన్.
ఇక్కడి స్టేషన్ చాలా చిన్నగా ఉండటం చూశాడు. పైగా ఇక్కడ ఎలాంటి స్టాప్ లేదు. రైల్వే ట్రాక్స్ కూడా ఒకేసారి పాతబడిపోయినట్లుగా ఉన్నాయి. ఇక్కడ రైళ్లు ఆగటం పక్కన పెడితే అసలు వెళ్లడం కూడా జరగట్లేదనిపిస్తోంది. సంధ్యవేళ దాటి రాత్రి పడుతోంది. అశోక్ తన బ్యాగులను ఆ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంచి బెంచ్పై తలపెట్టి విశ్రాంతి తీసుకోసాగాడు. సూర్యుడు అస్తమించాడు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. అశోక్ కూడా నిద్రపట్టింది. కాని త్వరలోనే ఆ వాతావరణం, ఆ రైల్వే స్టేషన్ మొత్తం బంజరు భూమిలా వికృతంగా మారిపోయింది. ఎలాంటి శబ్దం రావడం లేదు. పూర్తి ప్రశాంతత, గజగజలాడించే నిశ్శబ్దం. అతను మళ్లీ పడుకోవడానికి వెళ్లాడు. అప్పుడే దూరం నుండి అతనికి రైలు శబ్దం వినిపించింది. అశోక్ మళ్లీ కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే అతని మెదడులో ఒకే ఆలోచన తిరుగుతోంది. ఇక్కడ ఎప్పటికీ ఏ రైలు ఆగదని, కనీసం ఇక్కడ నుండి వెళ్లదని ప్రతి ఒక్కరూ చెప్పారు కదా. మరి ఈ రైలు ఏంటి? బహుశా ఈ రైలు నిజంగానే నన్ను ఏదో ఒక చోటికి తీసుకెళ్తుందేమో, ఈ ఊరి నుంచి నన్ను బయటపడేస్తుందేమో అని అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూడగానే ఆ రైలు పూర్తిగా మంటల్లో కాలిపోతూ ఉంది. అశోక్ అక్కడి నుండి భయంతో రైల్వే స్టేషన్ బయటకు పరిగెత్తాడు. ఇదేంటి, ఈ భయానక దృశ్యం ఏంటి అనుకుంటూ ప్రతి ఒక్కరి తలుపు దగ్గరకు వెళ్లాడు. ప్రతి ఒక్కరి తలుపుపై గట్టిగట్టిగా చేతులతో బాదడం మొదలుపెట్టాడు. కాని ఎవరూ తలుపు తీయడం లేదు. ఎందుకంటే బహుశా ఆ ఇళ్లల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి రాత్రికి ఎవరో ఒకరు వస్తారు, ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనని. అప్పుడే అతనికి వెనుక నుండి ఒక శబ్దం వినిపించింది. ప్లాట్ఫామ్ మీద ఆ రైలు ఆగింది. అతను చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లాడు. ఎందుకంటే అతని వస్తువులు కూడా లోపలే ఉన్నాయని అతనికి తెలుసు. వాటిని వదిలేసి అతను పారిపోలేడు. లోపలికి వెళ్లి చూస్తే ఆ రైలు ఆగి ఉంది. ఇప్పుడు దృశ్యం కాస్త భిన్నంగా ఉంది. ఎలాంటి మంటలు లేవు, శబ్దం లేదు, కేవలం నిశ్శబ్దం. కాని అతనొక విషయాన్ని గమనించాడు. ఆ రైలులో నుండి ఎవరూ బయటకు రావడం లేదు, మరియు లోపలికి వెళ్లడానికి బయట కూడా ఎవరూ లేరు. మరి ఈ రైలు ఇక్కడికెందుకొచ్చింది? అశోక్ ఆ రైలెక్కాడు. చూస్తుంటే ఆ రైలులో ఎన్నో ఏళ్లుగా ఎవరూ ఎక్కలేదని, ఎవరూ దిగలేదని అనిపించింది. ముందుకు నడిచాడు. కాని నడుస్తున్న కొద్దీ వెనక ఎవరో వస్తున్నట్లు అతనికి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అతని అడుగులతో పాటు చాలామంది అడుగుల చప్పుడు కూడా వినిపిస్తోంది. అశోక్ అక్కడే ఆగిపోయాడు. కొద్దిగా మెడ తిప్పి వెనక్కి చూశాడు. అంతే, అతని మతిపోయింది. గైస్, అశోక్ వెనక చాలా అస్థిపంజరాలు, స్కెలిటన్స్ నిలబడి ఉన్నాయి. అతను అక్కడికక్కడే స్పృహ తప్పిపోయాడు. కొంతసేపటి తర్వాత అతనికి మెలకువ వచ్చింది. అతను అదే స్టేషన్లో పడుకుని ఉన్నాడు. అతని పక్కన అతనికి మొదట పరిచయమైన ఆ ముసలాయన ఉన్నాడు. ఆ రైలు ఎక్కడికి వెళ్ళింది? ఆ అస్థిపంజరాలు ఎక్కడివి అని అశోక్ అడిగాడు. ముసలాయన, రైలు సంగతి నాకు తెలియదు, కాని నువ్వు చెబుతున్న ఆ అస్థిపంజరాలతోనే ఈ స్టేషన్ను నిర్మించారు అని చెప్పాడు. ఆ ముసలాయన మళ్లీ, నువ్వు నాతో పాటు మా ఇంటికి రా అన్నాడు. ఈసారి అశోక్ అతనితో పాటు వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే ఆ ముసలాయన అశోక్ వైపు తిరిగి చూశాడు. ఆశ్చర్యం, అతని శరీరం కూడా కేవలం అస్థిపంజరంతోనే తయారయ్యుంది. 14వ తేదీన ఊరి జనాలందరూ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. వాళ్లు ఎప్పటిలాగే తమ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడి స్కూల్ కూడా తెరుచుకుంది. మనమొక కొత్త టీచర్ను నియమించుకున్నాం కదా, అతను వచ్చే ఉంటాడు అని వాళ్లకు తెలుసు. అన్ని చోట్లా వెతికారు, ఎందుకంటే అతను రావాల్సి ఉంది. అతను అక్కడి వారికి, ప్రిన్సిపాల్కు 2-3 సార్లు కాల్ కూడా చేశాడు. కాని వాళ్లు ఫోన్ ఎత్తలేదు, ఎందుకంటే ఆ సమయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. 13వ తేదీ చాలా దగ్గరగా వస్తోంది. ఆ ఊరిలో వాళ్లు ఎక్కువగా జనాలతో మాట్లాడటం మానేస్తారు. ఆ తర్వాత స్కూల్ వాళ్లు బయటకొచ్చి ఊర్లో అందరినీ అడగడం మొదలుపెట్టారు, ఇలాంటి వ్యక్తిని ఎవరైనా చూశారా అని. ప్రతి ఒక్కరూ అవును, రాత్రి కొన్ని శబ్దాలైతే వచ్చాయి. ఒక వ్యక్తిని మేము సాయంత్రం కూడా చూశాం, ఇక్కడ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ పాత పాడుబడిన ఇల్లు దగ్గర కూడా తిరుగుతున్నాడు అని చెప్పారు. ఆ తర్వాత కొందరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వారి దగ్గరికి వెళ్లారు. వాళ్లు అవును, రాత్రి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, మా తలుపును గట్టిగట్టిగా బాదాడు అని చెప్పారు. మరియు ఆ షూస్ అశోక్వే. ఏమని చెబుతారంటే 92 ఏళ్లుగా ఇక్కడ ఒక్క రైలు కూడా ఆగలేదట. ప్రతి నెల 13వ తేదీన ఇక్కడ ఎవరికో ఒకరికి ఏదో ఒక చెడు జరుగుతుంది. ఈసారి దానికి బలైన వ్యక్తి అశోక్. అతనొక టీచర్. ఫిబ్రవరి 27, 1931న చంద్రశేఖర్ ఆజాద్ మరణించిన తర్వాత జనాలు చాలా కోపంతో ఊగిపోయారని అంటారు. ఆ సమయంలో రైలు నిండా చాలా మంది జనాలు ఈ ప్రాంతంలోనే ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ఆంగ్లేయులు ఆ రైలు మొత్తానికి నిప్పంటించారు. నిప్పంటించిన తర్వాత ఆ రైలు కంకాల్గఢ్ దగ్గరికి వచ్చి ఆగిందని చెబుతారు. అందులో 1300 మంది చనిపోయారు. 1300 మంది ఎక్కడైతే చనిపోతారో ఆ ప్రదేశం ఖచ్చితంగా ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఒక వ్యక్తి చనిపోతేనే అది బేగున్ కోదర్ రైల్వే స్టేషన్లా భయానకంగా మారుతుంది.
ఇక్కడేమో ఏకంగా 1300 మంది చనిపోయారు. మరియు ఇదొక అబద్ధపు కథ కాదు. ఇది నిజమైన కథ. అప్పట్నుండి ప్రతీ నెల 13వ తేదీన ఎవరూ ఇంటి నుండి బయటకు రారని చెబుతారు. అశోక్ తప్పేమీ లేదు. ఏమాత్రం అతని తప్పు లేదు. ఒకవేళ అతను ముందుగానే ఆ ముసలాయన మాట వినియున్నా అతను మాయమైపోయేవాడే. రాత్రి ఆ మాట విన్నప్పుడు కూడా అతను మాయమైపోయాడు. అతని తప్పు లేదు. అతను అమాయకుడు. మరియు అశోక్. ఈ కథ పూర్తిగా నిజం. కాని ఇప్పటికీ అశోక్ ఆచూకీ దొరకలేదు. అతను అదృశ్యమయ్యాడు. మరియు ఈరోజు ఈ వీడియో చివరలో నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. మన దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటి చరిత్ర గురించి మనకు ఏమాత్రం తెలియదు. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద సంఘటనలు జరిగి ఉంటాయి. చరిత్ర తెలియక మనం అక్కడికి వెళ్తాము. మనకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కాని ఏం చేస్తాం? వెళితే ఎక్కడికి వెళ్తాం? ప్రతి దానికి ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్నైనా తీసుకోండి, లేదా ఆ చరిత్రలో మీరు ఒక భాగమైపోండి. నా తర్వాతి హారర్ స్టోరీలో మిమ్మల్ని కలుస్తాను. మీకు ఈ వీడియో ఇప్పటివరకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి. మరియు తర్వాత మీకు ఏ టాపిక్ పై వీడియో కావాలో నాకు కామెంట్స్లో చెప్పండి.